ఇదను వాక్య ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాల్ని మనం చదువుకుందాం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబునొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియచేసెను. హల్లెలూయా. ఈరోజు 20వ అధ్యాయము చరిత్ర మనము ధ్యానం చేద్దాం. అయితే ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా చేసుకుని ధ్యానం చేద్దాం. అందులో మరి మొదటి వచనం నుండి మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన పాత్రలు కనబడతాయి. అందులో మొదటిగా ఆహాబు రాజు, ఇజ్రాయెల్ను పరిపాలిస్తున్నటువంటి ఆహాబు రాజు యొక్క చరిత్ర మనకిందులో కనబడుతుంది. రెండవదిగా బెన్హదదు అని సిరియా పట్టణాన్ని లేదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన మనకిందులో పరిచయం అవుతాడు. అది కాకుండా ప్రవక్తల యొక్క పరిచర్యలు కూడా ఇందులో మనకి పరిచయం అవుతాయి. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఈ బెన్హదదు అనేటువంటి ఈ సిరియా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆహాబు పరిపాలన చేస్తున్నటువంటి ఇజ్రాయేలు దేశంలో షోమ్రోను అనే పట్టణాన్ని ఆయన ముట్టడి వేశాడట. యుద్ధం చేయడానికి బయలుదేరొచ్చి ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఆయన వచ్చే సమయంలో తాను ఒంటరిగా కాకుండా తన దగ్గర ఉన్నటువంటి 32 మంది రాజులను ఆయన వెంబడి పెట్టుకుని వచ్చాడట. ఆ 32 కూడా సామాన్యులేం కాదు. మనకు మొదటి వచనంలో రాయబడి ఉంటుంది, తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులు ఉండగా అన్న మాట మనకు కనబడుతుంది. అంటే వాళ్ళకి రథములు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి అని అంటే వాళ్ళ దగ్గర కూడా చాలా బలం ఉన్నట్టే. వాళ్ళు కూడా సామాన్యులేం కాదు. అలాంటి 32 మంది రాజులను ఏర్పాటు చేసుకుని బెన్హదదు షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేయడానికి వచ్చాడట. ఇక్కడ ఈ వచన భాగాన్ని మనం చదివేటప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంతకాలము ఏ విధంగా కూడా ఇజ్రాయేలు మీదకి యుద్ధం చేయడానికి ధైర్యం సరిపోయినటువంటి ఈ రాజు ఇప్పుడు మరలా ఎందుకు ఆ ధైర్యాన్ని కనపరుస్తున్నాడు? ఎందుకు ఆ ప్రాంతాన్ని ముట్టడి వేయడానికి వస్తున్నాడు? మనం ఆరంభంలో చూస్తే దావీదు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్న కాలంలో ఇజ్రాయేలుకి చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా దావీదుకి పన్ను కడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే దావీదుతో వారు పోరాడి గెలవలేక, ఆ యుద్ధమును వారు జయించలేక వాళ్ళందరూ కూడా దావీదునకు లోబడి దావీదునకు దాసులుగా వాళ్ళు బ్రతికేవారనమాట. దానిని బట్టి వాళ్ళకి దావీదు వారికి పన్ను విధించాడు. ప్రతి సంవత్సరం వారు పన్ను కడుతూ ఉండేవాళ్ళు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. ఇప్పుడు సొలొమోను పరిపాలన కాలంలో కూడా వాళ్ళందరూ కూడా సొలొమోను యొక్క జ్ఞానాన్ని బట్టి ఎవరు కూడా దేశం మీద తిరుగుబాటు చేయడానికి ధైర్యం చూపలేకపోయారు. వాళ్ళు కూడా సొలొమోను ఉన్నంత కాలము పన్ను కడుతూనే వచ్చారు. చాలా కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఆహాబు పరిపాలన కాలంలో ఆ రాజులు మరలా ఇజ్రాయేలు ప్రాంతం మీద తిరుగుబాటును కనపరుస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అనంటే, దేవుడు ఆ దేశము చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కంచె ఇంతకాలము ఆ ప్రాంతం అంతటినీ కూడా శత్రువుల బారి నుండి కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆహాబు చేసినటువంటి పాపమును బట్టి దేవుని యొక్క కంచెను ఆయన పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుని సంరక్షణ అక్కడ తొలగించబడిందో శత్రువు ఆ దేశం మీదకు వచ్చి దాడి చేయటానికి అవకాశం దొరికిందనమాట. మన జీవితంలో కూడా అంతే. మనం ఎప్పుడైతే పాపమునకు మన జీవితంలో చోటు ఇస్తామో దేవుని యొక్క సంరక్షణని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. బైబిల్ అంతట్లో మీరు పరీక్షిస్తే దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని, తన యందు విశ్వాసం ఉంచిన వారిని నిత్యము ఆయన కాపాడుతూనే వచ్చాడు. వారు యుద్ధం చేయవలసిన సమయములు ఏర్పడినప్పుడు దేవుడే వారి తరపున పోరాడుతూ శత్రువులపైన విజయాన్ని కలుగు చేశాడు. ఇజ్రాయేలు కనీసం యుద్ధం చేయడానికి ఇంకా వారికి సామర్థ్యం లేని టైంలోనే వారు యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐగుప్తు దేశం నుండి బయటకు రాగానే ఎర్ర సముద్రము దగ్గరే వారు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. కానీ దేవుడే వారి తరపున పోరాడి ఆ ఫరో సైన్యం అంతటిని ఆయన నాశనం చేశాడు. ఇజ్రాయేలుకి క్షేమమును అనుగ్రహించాడు. ఆ తర్వాత వారి యాత్రలో కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి.
ప్రతిసారి దేవుడు కాపాడుతూనే వెళ్ళాడు. అంటే దేవుని యొక్క సంరక్షణ అంత అద్భుతంగా వారికి వేయబడింది గనుక శత్రువు వారిని ముట్టుకోలేకపోయాడు, వారిని ఏమీ చేయలేకపోయాడు. కానీ ఇక్కడ ఆహాబు జీవితంలో ఆహాబు చేసినటువంటి పాపము శత్రువుకు అవకాశాన్ని ఇచ్చిందట, ధైర్యమును కలుగు చేసింది. వారి యొక్క దేశం మీద యుద్ధం చేయడానికి, వారిని పట్టి బంధించటానికి మార్గమును సరళం చేసింది. ఈరోజు మన లైఫ్లో కూడా మనం పరిశుద్ధత కంటే కూడా పాపమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తే దేవుని యొక్క కంచెను మనం కూడా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు సాతాను మన దగ్గరికి కూడా ప్రవేశించటానికి అవకాశాలు ఉంటాయి. అలా ప్రవేశించే క్రమములో ఖచ్చితంగా నష్టమును చేయడానికే వస్తాడు. దేవుని కంచె మనకున్నంత కాలము సాతాను ప్రయత్నాలు చేస్తాడు, కానీ మన దగ్గరికి రాలేడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు. మీకు రీసెంట్గా న్యూస్లో వినే ఉంటారు, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయేలు దేశం మీద ఒక దాడిని ఆరంభించారు. దాదాపు 300 మిజైల్స్ని వాళ్ళు ఇజ్రాయేలు దేశం మీదకి పంపించారట. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే అందులో ఒక మిజైల్ కూడా ఇజ్రాయేల్ మీద పడక మునిపే ఆకాశంలోనే అవన్నీ బ్లాస్ట్ అయిపోయాయి. ఎలా సాధ్యమైంది అది మనకని దాని గురించి మనం ఆలోచన చేస్తే అసలు ఆ యుద్ధమే ఒక హాస్యాస్పదంగా అనిపించిందట. చుట్టూ ఉన్న ప్రాంతాలకి వాళ్ళు ఇజ్రాయేల్ మీదకి లాంచ్ చేసి మిజైల్స్ని వదిలితే అందులో కొన్ని మిజైల్స్ కరెంటు తీగల మీద ఎలాడుతూ ఉన్నాయి, వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళలేదు. అవి చుట్టూ ఉన్న దేశాలు వాళ్ళు అంటున్నారు ఏంటనంటే, అసలు ఇజ్రాయేలు ప్రాంతంతో యుద్ధం చేసే పద్ధతేనా ఇది? ఏదో ఇరాన్ వాళ్ళు పేపర్ రాకెట్లను విసిరినట్టుగా విసిరారు ఇజ్రాయేల్ మీదకి. అదంత ఈజీ కాదు ఇజ్రాయేల్ను గెలవడము, అసలు ఇది యుద్ధ విధానమే కాదు అని చెప్పి అందరూ కూడా ఇరాన్ని తప్పు పట్టడం మొదలుపెట్టారన్నమాట. అలాంటి ఆ యుద్ధం అక్కడ జరిగింది. ఎలా వారు ఇజ్రాయేల్ దేశము కాపాడబడింది అని మనం ఆలోచిస్తే, ఇజ్రాయేల్ దగ్గర ఒక టెక్నాలజీ ఉంటుంది. మీకు యూట్యూబ్లో కూడా అది దొరుకుతుంది. ఐరన్ డోమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని మీరు టైప్ చేస్తే ఇజ్రాయేలీలకు ఒక సంరక్షణ ఉంటుంది. ఆ దేశము చుట్టూ కూడా కొన్ని సెన్సార్స్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారట. ప్రతి కార్నర్లో కొన్ని మిజైల్స్తో నింపబడిన వెహికల్స్ ఉంటాయి. వాటికి కొన్ని సిగ్నల్స్ వస్తాయి. పైన ఎక్కడైనా ఎట్నుండైనా వారి మీదకి మిజైల్ వస్తుందని తెలిసినప్పుడు ఈ వెహికల్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి ఇక్కడ నుండి అవి మిజైల్స్ని పంపించి ఆకాశంలోనే వాటిని బ్లాస్ట్ చేసేస్తాయి అన్నమాట. అంత గొప్ప టెక్నాలజీ వాళ్ళకు ఉంది కాబట్టి శత్రువు అంత ఈజీగా ఇజ్రాయేలు ప్రాంతం మీదకి వెళ్ళలేకపోతున్నాడు, గెలవలేకపోతా ఉన్నాడు. కానీ ఆ టెక్నాలజీ అంతా ఒక మనిషి ఏర్పాటు చేసినదన్నమాట. మనిషి వేసిన కంచె దేశాన్ని అంతగా భద్రపరిస్తే సర్వోన్నతుడైన దేవుడు మన ఇంటికి వేసిన కంచె ఇంకెంత పటిష్టంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఇంకెంత అద్భుతంగా మనకి రక్షణను ఏర్పాటు చేస్తుందో ఆలోచన చేయండి. మనిషి వేసిన కంచెను ఒకడు దాటి రాలేనప్పుడు దేవుడు వేసిన కంచెను దాటి సాతాను లోపలికి ఎలా రాగలుగుతాడు? సాధ్యం కాదు. కానీ ఈరోజు అవకాశం దొరుకుతుంది. ఎందుకనంటే మనం చేసిన పాపమును బట్టి ఆ కంచె తొలగించబడి శత్రువు లోపలి వరకు ప్రవేశిస్తూ ఉన్నాడట. శత్రువుకు అవకాశము దొరకకుండా ఉండాలంటే ప్రతి విశ్వాసి కూడా భక్తి కలిగిన వాడై, పరిశుద్ధతను కలిగిన వాడై తన జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే దేవుని సంరక్షణ మన జీవితాల్లో మనం ఎప్పటికీ చూడలేం. రాజుగారు షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేస్తూ ఉంటే కూడా కనీసం ఆయనకి ఎలాంటి ఆలోచన కూడా లేదట. ఎందుకనంటే షోమ్రోను పట్టణం దాకా శత్రువు రావాలంటే ఇజ్రాయేలు ఎన్నో గ్రామములను దాటుకుని వారు రావాలి. మరి బోర్డర్ సైన్యం ఉంటుంది కదా, వాళ్ళెవరూ ఏమీ స్పందించినట్టుగా మనకు బైబిల్లో లేదు. ఇంత దూరం వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేస్తున్నా రాజుగారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్లుగా మనకి కనబడదు. లోపలికి వచ్చేసాడు శత్రువు. ముట్టడి వేసిన తర్వాత రాజుకి సమాచారాన్ని పంపిస్తున్నాడు. 2 దూతలను పంపించాడట. ఏమనంటే, ఇగో ఆహాబు, నేను మీ ఇంటిని పరిశోధన చేసి మీ ఇంట్లో శ్రేష్టమైన వస్తువులు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని మేము తీసుకుని వెళ్ళిపోతాను. అంతేకాదు నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ అందమైన వారు, సౌందర్యవంతులైన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా మేము తీసుకుని వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు ఒక సమాచారాన్ని పంపించారట. శత్రువు దేనికోసం వస్తాడట? మనల్ని పరామర్శించటానికి కాదు, మన దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని ఎత్తుకుని వెళ్ళిపోవడానికే శత్రువు మన దగ్గరకు వస్తాడు. ఆహాబు రాజుకు చెప్తున్నాడు, నీ ఇంట్లో శ్రేష్టమైన వాటిని దొంగిలించుకుని వెళ్ళిపోతా లేదా తీసుకుని వెళ్ళిపోతాను అని.
ఈరోజు సాతాను మన ఇంటికి వస్తే కూడా వాడు వచ్చిన వాడు ఖాళీగా వెళ్ళడు, మన దగ్గర శ్రేష్టమైన వాటిని దొంగిలించుకుంటూ వెళ్ళిపోతాడట. ఎందుకనంటే మన జీవితంలో మనం పొందే ఆశీర్వాదాలైనా, మనము కలిగి ఉన్న సమాధానమైన, ఆరోగ్యమైన, మన పిల్లల భవిష్యత్తు అయినా అవన్నీ కూడా ఆధారపడింది మన భక్తి జీవితం మీదనే. మనము భక్తి కలిగి ఉన్నంత కాలము ఇవన్నీ మనకి దేవుని చేత అనుగ్రహించబడతాయి. ఎప్పుడైతే మన భక్తిని మనం కోల్పోతామో ఈ ఆశీర్వాదాలన్నింటినీ మనం కోల్పోవలసి వస్తుంది అన్నమాట. అందుకే సాతాను ఫస్ట్ టార్గెట్ చేసేది మన భక్తి జీవితం మీదనే. మీకు లాస్ట్ టైం బర్త్డే మీటింగ్లో కూడా చెప్పాను, బిల్లీ గ్రహం గారు చెప్పిన మాట, మన ప్రవర్తనను మనం కోల్పోతే మనం అన్నీ లాస్ అయిపోయినట్లే. అలాగే మన భక్తిని మనం కోల్పోతే మన ఇంటిలో ఉన్న సమస్తమును మనం కోల్పోయినట్లే. ఆలోచన చేయండి, అన్నీ కోల్పోయిన తర్వాత ఇక మన జీవితంలో ఎలా మన బ్రతుకుని కొనసాగించగలుగుతాం? శత్రువు ఖచ్చితంగా వచ్చాడనంటే ఏదైనా సరే లాక్కుని వెళ్ళిపోయే ప్రయత్నాన్ని చేస్తాడు. యేసుప్రభు కూడా అంటాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును నరహత్యను చేయుటకు వచ్చును అని అంటాడు. వచ్చినవాడు నాశనం చేసే తిరిగి వెళ్తాడట. అందుకే ఆ శత్రువు లోపలికి ప్రవేశించకుండా ఉండేటట్టుగా దేవుని కంచె నిత్యము మనకు ఉంటున్నట్లుగా మన జీవితాల్ని జాగ్రత్త పరుచుకునే ప్రయత్నం మనం చేయగలగాలి. ఎప్పుడైతే రాజుగారి సమాచారం పంపించాడో ఆహాబు పలికిన మాట చూడండి, 4వ వచనం. అందుకు ఇశ్రాయేలు రాజు, నా ఏలిన వాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశముననున్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా. చాలు. బెన్హదద్ రాజుతో ఏమని మాట్లాడుతున్నట్టు ఆహాబు, నా ఏలిన వాడవైన రాజా, మా యజమాని గారు అని పిలుస్తున్నాడు. ఏలియా మంచి చేయడానికి వస్తే ఏలియాని ఏమన్నాడు, ఇజ్రాయేలును శ్రమ పెట్టువాడవు నీవే కదా అని చెప్పి ఆయననేమో వ్యతిరేకిస్తాడు. నాశనం చేయడానికి వచ్చినోడేమో మా ఓనర్ గారు మీరే సార్ అని ఈయన చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంటే మూర్ఖత చూడండి, ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని వ్యతిరేకించాలో అర్థం కాని అజ్ఞాన స్థితిలో రాజు కనబడతా ఉన్నాడు. ఆయన పలికిన మాటలను మనం చూస్తే, ఆరంభంలో ఉన్న ఈ వచనాలను మనం చూస్తే, రాజుగారు బెన్హదద్కి లోబడిపోవడానికే ఇష్టపడుతున్నాడే తప్ప పోరాడడానికి ఎలాంటి ప్రయత్నము చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, సాతానుతో పోరాడడానికి మనం ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా మన దగ్గర నుండి దొంగిలించుకుని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తర్వాత మరలా ఆహాబీ సమాచారం పంపించగానే రాజు అక్కడితో టూరుకోలేదట, మళ్ళా ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఏమనంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా నీ ఇంటిని ఒకటే కాదు, నీ పనివారి ఇండ్లను కూడా మేము పరిశోధన చేస్తాం, వారి ఇంట్లో కూడా బెస్ట్ ఏదన్నా ఉంటే మేము అవి కూడా తీసుకుని వెళ్ళిపోతాము అని చెప్పి రాజుగారికి రెండోసారి సమాచారం పంపించాడట. రాజు ఎప్పుడైతే పోరాడడానికి బదులుగా లొంగిపోవడానికి ఇష్టపడ్డాడో సాతాను తన ఉచ్చును ఇంకా బిగించడం మొదలు పెడుతున్నాడు అన్నమాట. అదే పోరాడడం ఆరంభిస్తే శత్రువు అక్కడ నిలబడే అవకాశాలు ఉండవు. మనకి యాకోబు పత్రికలో ఉంటుంది, మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదికి లొంగిపోవాలా, ఎదిరించాలా? ఎదిరించాలి. దేవుడు మనకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. కానీ దానికంటే ముందు మనం చేయాల్సిన మరొక పని, దేవునికి లోబడి ఉండటం మనం నేర్చుకోవాలి. దేవునికి లోబడిన వాడే అపవాదిని ఎదిరించగలుగుతాడు. దేవునికి లోబడిన వాడు ఎదిరిస్తేనే అపవాది మన దగ్గర నుండి పారిపోతాడు. కానీ ఈరోజు దేవునికి లోబడడానికి మనం ఇష్టపడట్లేదు కాబట్టి అపవాది దగ్గరికి వెళ్ళి మనం ఏదో పిల్ల చేష్టలు చేస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏదో పిల్లలు ఆటలాడినట్టు యుద్ధం చేశారు చూసారా, రేపు మనం కూడా సాతాన్ దగ్గర సాతాన పో అన్న మాట పిల్లలు ఆటలాడుకున్నట్టే ఉంటుంది. ఎందుకంటే వాడు పెద్ద కేర్ చేయడు, దాన్ని అసలు పట్టించుకోవడం మనల్ని లెక్క చేయడు. ఎందుకు? దేవుని ప్రభావం మనలో లేకపోతే సాతాను మనకి భయపడడు. ఒకవేళ దేవుడు మన పక్షముగా ఉన్నాడు అనుకోండి, ఆయన సైన్యమే మన దగ్గర ఉంటుంది కనుక ఇక సాతాను వచ్చి మన దగ్గర నుండి ఏం దొంగిలించుకుని వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది? ఆలోచన చేయండి. అందుకే శత్రువుతో పోరాడాలే తప్ప పారిపోయేటువంటి ఆ లక్షణాలు క్రైస్తవులముగా మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం కలిగి ఉండే ప్రయత్నాన్ని చేయకుండా మనం జాగ్రత్త పడాలి. రెండోసారి రాజుగారికి ఆ సమాచారం రాగానే రాజుగారికి కూడా భయం వేసిందట, మనం ఇలానే ఉంటే ఇంకేం సమాచారాలు పంపిస్తాడు అని చెప్పి తన దగ్గర ఉన్న అధికారులు పెద్దలందరినీ పిలిపించాడు. ఇగో రాజుగారు ఇలా సమాచారం పంపించాడు, ఫస్ట్ టైం నేను ఓకే అన్నాను, రెండోసారి మళ్ళీ ఇలాంటి సమాచారం పంపించాడు, మరి ఏం చేద్దామంటారు అని అనగానే
ఆ పెద్దలు అందరూ అన్నారట, రాజుగారు మనం పోరాడదాం, ఆయన చెప్పిన మాటకు మీరు ఒప్పుకోకండి అని సలహాలు ఇచ్చాను. ఇవ్వగానే రాజుగారు కూడా సరే అని చెప్పి బెన్హదదు తోటి చెప్తున్నాడు, నువ్వు మొదట చెప్పిన దానికి మేము అగ్రీ అవుతాం కానీ రెండోసారి చెప్పిన మాటకి మేము లోబడము అని చెప్పేశారట. రాజుకి చాలా కోపం వచ్చేసింది. వెంటనే యుద్ధం ప్రకటించేశాడు. యుద్ధం ప్రకటించగానే ఇప్పుడు ఆహాబుతో ఎవరు యుద్ధం చేయాలి? పెద్దలు సలహాలు ఇచ్చారు కానీ వాళ్ళు వచ్చి యుద్ధం చేసే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఆహాబు వెళ్ళి ఎలా యుద్ధం చేయాలి? సైన్యమేమో సరిపడగా లేరు, అవతల శత్రువేమో బలవంతుడిగా ఉన్నాడు. మరి ఆ ప్రజలతోటి వెళ్ళి ఎలా పోరాడాలి? పోనీ వెళ్ళి బయలుని ఆరాధిద్దాం, బయలు మీద ఆధారపడదాం అని అంటే రాజుకు అర్థమైపోయింది, బయలు దగ్గరికి వెళ్ళినా మనకేమీ ఉపయోగం లేదు. ఇంతకీ యెజబెల్ ఏం చేస్తుందంటారు? యెజబెల్ అన్న ఏదైనా చేసి ఉండాలి కదా. ఆమె అసలు ఆమె ప్రస్తావనే లేదు బైబిల్లో. మీకు ఏలియా ప్రస్తావన కానీ, ఎలీషా ప్రస్తావన కానీ, యెజబెల్ ప్రస్తావన కానీ ఈ చాప్టర్లో మనకు కనబడదన్నమాట. నేను అనుకుంటాను, జస్ట్ నా ఫీలింగ్, రాజుగారు ఎప్పుడైతే ఈ సమాచారం పంపించాడో యెజబెల్ పుట్టింటికి పారిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకు? వీళ్ళు కొట్లాడుకుని నన్ను ఎత్తుకుపోతాను అంటాడేంటినా? ఇక్కడే ఉంటే ఇదేదో జరిగేటట్టే ఉంది, కాకపోతే మన పుట్టింటికి వెళ్ళిపోయి రాజుగారు యుద్ధంలో గెలిస్తే ఇక్కడికి వద్దాం, గెలవకపోతే అక్కడనే ఉందాం అనేదో ప్లాన్ వేసుకుని ఉంటుంది ఆమె. లేకపోతే ఎక్కడైనా దాక్కున్నా ఉండాలి, ఇంకా అంతకుమించి చేసేదే ఉందామే. రాజుగారికి చాలా భయం వేసింది. ఇప్పుడు ఎవరు కాపాడాలి ఆయనని? ఎవరు యుద్ధం చేయాలి ఆయన తరపున? నిజంగా ఒకవేళ ఆ యుద్ధములో గనక ఎవరి సహాయము రాజుకు దొరకకపోతే ఇజ్రాయేల్ దేశమే నాశనం అయిపోతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది అన్నమాట. ఆ టైంలో దేవుడే వారి తరపున జోక్యం చేసుకుని దేవుని యొక్క కార్యాన్ని ఆరంభించడం మొదలుపెట్టాడట. హల్లెలూయా. ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా ఆహాబుకి దేవుని యొక్క సమాచారాన్ని అందించాడు అన్నమాట. ఇంతకీ ప్రవక్తలు ఎవరు? ఏలియా ఎలీషా కాదు కదా మరి అని అంటే, దేవుని కొరకు ప్రత్యేకించుకున్న ప్రవక్తలు ఇంకా కొంతమంది ఉన్నారు. హోరేబు పర్వతం దగ్గర విన్నాంగా, 7,000 మంది నా కొరకు ఇంకా ప్రత్యేకించుకున్న వారు ఉన్నారు అన్నాడు కదా దేవుడు. ఆ ప్రవక్తల్లో ఒకడు ఆహాబు దగ్గరకు వచ్చాడట. వచ్చి దేవుని సమాచారాన్ని చెప్తున్నాడు, రాజుగారు మీరేం కలవరపడకండి, నా గొప్పతనం ఏంటో మీరు తెలుసుకునేటట్లుగా ఈ యుద్ధంలో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు అని చెప్పాడు. అసలు దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవాలి యుద్ధంలో? ఆయన గొప్పతనాన్ని రాజుకి ఎందుకు పరిచయం చేసుకోవాలి? అసలు అక్కడనే దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది అన్నమాట. నిజానికి దేవుడు అనుకోవాలి, అవసరం వాళ్ళది, ఇష్టమైతే వస్తారు లేకపోతే పోతాడు, మనకెందుకులే అని దేవుడు మౌనంగా ఉండొచ్చు. కానీ దేవుని ఆలోచన అది కాదు. నా పిల్లల యొక్క శ్రమలో నేను వారికి తోడుగా ఉండాలి అనేది దేవుని మనస్తత్వం. అందుకే దేవుడు తన గొప్పతనాన్ని నిరూపించుకోవటానికి ఆహాబు దగ్గరకు వచ్చి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట చెప్పగానే ఆహాబు రాజు ఖచ్చితంగా పశ్చాత్తాపడి ఉండాలి, బాధపడి ఉండాలి. ఎందుకనంటే నాలాంటి వాడి దగ్గరకు కూడా దేవుడు తన వాక్కును పంపించాడా, నన్ను కూడా కాపాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడా అనే ఆలోచన ఆహాబుకు రావాలి. ఎందుకంటే ఇంత పరిస్థితి ఉన్న ఆహాబు ప్రార్థన చేయలేదు, దేవుని సహాయాన్ని కూడా కోరుకోలేదు. ఆయన అడగక మునిపే దేవుని యొక్క కార్యము ఆహాబునకు ముందుగానే ఏర్పాటు చేయబడింది అన్నమాట. అప్పుడైనా రియలైజ్ అయి ఉండాలి కదా, నాలాంటి వాడిని కూడా దేవుడు ఇంత జాగ్రత్తగా చూస్తున్నాడా, ఇంతగా గమనిస్తున్నాడా, నా క్షేమమును ఆయన ఆశిస్తూ ఉన్నాడా అని చెప్పి ఆ రాజు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఉండాలి. అది రాలేదు. అయ్యో నేను ఎవరినైతే చంపించాలనుకున్నానో ఇప్పుడు ఆ ప్రవక్తలే వచ్చి దేవుని వాక్కును నాకు అందించి నా భయాన్ని తొలగిస్తున్నారు, నన్ను ధైర్యపరుస్తున్నారు అని చెప్పి ఆయన చేసిన పాపపు పని గురించి అయినా ఆయనకి కొంచెం బాధన్న కలిగి ఉండాలి. అది కూడా ఆయన జీవితంలో రాలేదట. ఇవన్నిటిని పక్కన పెట్టేశాడు. ఈరోజు మన లైఫ్లో కూడా చాలాసార్లు మనం ఇలాంటి పొరపాట్లే చేస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, రాజు అడగక మునిపే దేవుడు ఎలాగైతే ఆయనకి కావలసిన వాటిని ఏర్పాటు చేశాడో, మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి బాగా తెలుసు అన్నమాట. అందుకే బైబిల్ అంతట్లో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా మనం పైనున్న వాటి మీదే దృష్టి పెట్టాలని రోమపత్రికలో రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడట మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యాలో ఆయన మనకు నేర్పిస్తాడట. అడగమంటే మనం అనవసరమైన అడుగుతాం, పనికొచ్చేటి మర్చిపోతాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటనంటే, ఏవి మనకి యుక్తమైనవో అవి బయలుపరిచి అవి దేవుని దగ్గర మనము మొరపెట్టేటట్టుగా మనకు నేర్పిస్తాడట. ఎప్పుడైతే పైనున్న వాటి మీద మనం దృష్టి పెడతామో భౌతికమైన వాటి అన్నిటి దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తూ వెళ్తాడు. సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు. అయ్యా ఇంత పెద్ద జనాంగాన్ని పరిపాలించాలంటే మనతోటి అవ్వదు,
నీ జ్ఞానం నాకు కావాలి అని ప్రార్థన చేశాడట. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఒకటే ఇచ్చాడు, ఇంకేమని ఇచ్చాడా? ఏమేమి ఇచ్చాడు? ఆయన యోగ్యమైనది కోరుకున్నాడు గనుక జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. రెండు అడిగాడా? అడగలేదు. కానీ అది సొలొమోనుకు అవసరం అవుతావని దేవుడు ఆయనకి అడగక మునిపే ఏర్పాటు చేశాడు. ఈరోజు మన లైఫ్లో యోగ్యమైనవి మనం అడిగినప్పుడు మనకు అవసరమైన వాటిని దేవుడు సొలొమోనుకి సమకూర్చినట్టుగా మనకు సమకూర్చడంటారా? ఖచ్చితంగా సమకూరుస్తాడు. ఎందుకంటే మన అక్కర్లేంటో ఆయన బాగుగా ఎరిగిన వాడనమాట. ఇక ఆహాబు రాజు పశ్చాత్తాపము కానీ కృతజ్ఞత కానీ ఏమీ కనుపరచట్లేదు. ఒక మాట మాత్రం అడుగుతున్నాడు, అయ్యా ఎవరి వల్ల విజయం కలుగుతుంది మరి అని అడుగుతున్నాడు అనమాట. ప్రవక్త అన్నాడు, నీ దేశంలో ఉన్న యవ్వనస్తుల వలన అది కలుగుతుంది. సరే మరి యుద్ధం ఎవరు ఆరంభించాలి? వాళ్ళ మేమా? ఫస్ట్ మీరే ఆరంభించండి అని చెప్పాడు. ఎవరి వల్ల విజయం కలుగుతుందట? యవనస్తుల వలన. గుర్తుపెట్టుకోండి, యవనులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని వాక్యంలో రాయబడి ఉంది. ఆ రోజు ఆ దేశాన్ని కాపాడటానికి ఆ దేశంలో ఉన్న యవనస్తులే అక్కడ ఆధారమయ్యారు. ఈరోజు మన జీవితంలో కూడా సంఘములలో కూడా దేవుని బలమైన కార్యాలు జరగాలంటే యవనస్తుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదనమాట. యవన బలము దేవుని మహిమ కొరకు వినియోగించే ప్రయత్నాన్ని మనము చేయగలగాలి. ఎందుకంటే దేవుని రాజ్యము బలపరచబడాలన్నా, ప్రజలకి దేవుని గురించి తెలియచేయాలన్నా, సంఘము క్షేమాభివృద్ధిని పొందాలన్నా, ఏ కార్యము జరగాలన్నా యవనస్తుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. మిగతావారు అవసరం లేదని కాదు, యవనస్తులు చేసినంత బలముగా అందరూ ఆ పరిచర్యలు చేయలేరు కాబట్టి వారి పాత్ర ప్రధానమైనదిగా ఉండాలనేది దేవుని ఆలోచన. ఆ రోజు ప్రవక్త వచ్చి ఆ మాటను చెప్పగానే ఇక యుద్ధానికి బయలుదేరడానికి ఆ గుంపుని సమకూరుస్తూ ఉన్నాడు. 15వ వచనం చూడండి. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్క చూడగా వారు 232 తరువాత జనులను అనగా ఇశ్రాయేలు వారిని అందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయ్యిరి. చాలు. మొత్తం ఎంతమంది ఉన్నారట సైన్యం? ఆహాబు తరపున 232 మంది యవనస్తులు, 7,000 మంది సైన్యం ఉన్నారట. అవతల సైన్యం ఎంత? 1,00,000కు పైనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళతోటి పోరాడాలి. వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పటికి ఆ బెన్హదద్ రాజు ఏం చేస్తున్నాడో కూడా మనకి బైబిల్లో రాయబడి ఉంది. వీళ్ళు యుద్ధానికి బయలుదేరారట. బయలుదేరి వెళ్ళేటప్పటికి రాజుగారు చేస్తున్న పని ఏంటంటే, ఆయనతో పాటు ఇంకో 32 మంది రాజులు ఉన్నారు కదా, వాళ్ళందరితోటి గుడారంలో సిట్టింగ్ వేసాడు అనమాట. ఏం చేస్తున్నాడు? సిట్టింగ్ వేసాడు. తెలుసు కదా సిట్టింగ్ అంటే, మీకు తెలీదా? ఏం లేదు ఎప్పుడుని? అయ్యో, మనకు తెలిసిన పదాలే, మనం చూసిన సంఘటనలు అవన్నీ. మొత్తం 33 మంది కూర్చుని తాగడం మొదలు పెట్టారంట. వచ్చిన పని ఏంటి? యుద్ధం చేయడానికి. యుద్ధం చేయడానికి వచ్చినట్టు ఏం చేయాలా? శత్రువు ఎటు నుండి వస్తాడో అని ఎదురు చూస్తూ కూర్చోవాలి. యుద్ధంలో ఎలా గెలవాలో అని ప్రణాళికలు వేసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టేసి మందాతో కూర్చున్నారట అందరు కలిసి. ఎంత విచిత్రమో చూడండి. నాకు ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి. నేను తాగినా కూడా గెలిచేసి వస్తాను అనుకున్నట్టున్నాడు. అందరూ కూర్చొని తాగుతా కూర్చున్నారట. అదే టైంకి యవనస్తులు బయలుదేరారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో రాయబడి ఉంది, రాజులకు మద్యము తగదు అని అన్నాడు. ఎందుకనంటే ఎప్పుడైతే వాళ్ళు మద్యంతో మత్తులైపోతారో విచక్షణను కోల్పోతారట. ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో వారు ఏం చెయ్యాలో ఆ యొక్క బాధ్యతలను కూడా వాళ్ళు విస్మరించాల్సి వస్తుంది అన్నమాట. అందువలన నష్టమే తప్ప మేలు జరిగే అవకాశాలు లేవు. రాజుగారు తాగుతా కూర్చునేటప్పటికి యవనస్తులు వస్తున్నారనే సమాచారం తెలిసింది. తెలియగానే వాళ్ళని బంధించి తీసుకురండి సైన్యాన్ని పంపాడు. వెళ్ళినట్టు చంపేస్తూ ఉన్నారు యవనస్తులు అందరూ కూడా. ఎప్పుడైతే సిరియా సైన్యం చనిపోతూ ఉన్నారో 32 మంది రాజులు పరారీలో ఉన్నారు. దొరకలేదు వాళ్ళు ఎవరు. వాళ్ళు పారిపోయారని తెలియగానే బెన్హదద్ కూడా తన రౌతులను తీసుకుని ఆయన కూడా పారిపోయాడట. పారిపోవడంలో దిట్టైన యుద్ధం చేయకుండా పారిపోయాడు. ఆ రోజు ఆహాబు ఆయన సైన్యం అంతా కలిసి సైన్యం మీద పడ్డారు, సిరియా సైన్యం మీద. ఆ రోజు చాలా మందిని చంపేశారు. యుద్ధం గెలిచారు. గెలవగానే ఇంకా ఆహాబు సంతోషం ఎంత అంతగా. గెలిచినప్పుడైనా కనీసం దేవునికి కృతజ్ఞత చెప్పాలి కదా. అప్పుడు కూడా లేదు. సంబరంలో ఉన్నాడట. అమ్మ మనం గెలిచాం, మొత్తానికి శత్రు సైన్యాన్ని ఓడించేసామని సంబరంలో ఉండగానే ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి హెచ్చరికనిస్తున్నాడు. చూడండి ఏమని హెచ్చరిక? 22వ వచనం. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి,
నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టియుండుము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పెను. చాలు. ఎన్ని రోజులకి వస్తాడట? మళ్ళా ఒక సంవత్సరంలో మళ్ళీ వస్తాడు, ఏం కంగారు పడకన్నాడట. మనం కూడా సాతానుతో పోరాడేటప్పుడు ఒకసారి గెలిచాం కదా అని చెప్పి సంబరపడితే కుదరదు. ఎందుకంటే ఒకసారి గెలిచేస్తే ఇక మరలా రాడు అని అనుకుంటే మనం మోసపోయినట్లే. గుర్తుపెట్టుకోండి, చివరి క్షణం వరకు సాతాను మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే చివరి వరకు మనం పోరాటాన్ని చేస్తూనే ఉండాలి. బైబిల్లో రాయబడి ఉంది, అంతము వరకు ఏమంటారు, శ్రమ పడడానికి ఇష్టపడిన వాడే రక్షణలో అడుగు పెడతాడట. అంతము వరకు సహించువాడే రక్షింపబడును అని ఉంటుంది బైబిల్లో. లాస్ట్ వరకు నిలబడగలగాలనంటే ప్రతి పోరాటంలో మనం గెలవగలగాలి. ఇక ఒకసారి యుద్ధం అయిపోయింది, ఇక రాడనుకుంటే మళ్ళీ ఎటు నుండి వస్తాడో తెలియదు, ఏం యుద్ధం చేసి మళ్ళీ నాశనం చేస్తాడో తెలియదు. అందుకే ఇంకా బాగా చెప్పాలంటే ఒకసారి దెబ్బతిన్నవాడు రెండోసారి మరింత జాగ్రత్తతో వస్తాడు, మరింత బలముతో వస్తాడు. కాబట్టి రెండోసారి యుద్ధంలో మరింత మెలకువతోటి మనం వ్యవహరించకపోతే శత్రువు లోపలికి చొరబడతాడు అన్నమాట. సంవత్సరం తర్వాత బెన్హదద్ రాజు కూర్చుని ఒక చర్చ్ స్టార్ట్ చేశారట. చర్చ్ అంటే చర్చ్ కాదు, ఒక చర్చ, ఏమంటారు దాన్ని, మీటింగ్. ఇప్పుడు యుద్ధంలో ఓడిపోయారు, యుద్ధంలో ఓడిపోయిన తర్వాత దాని గురించి మీటింగ్ ఎప్పుడు పెట్టాలా? యుద్ధం ఓడిపోయిన వారం రోజుల్లో పెట్టుకోద్దా? సంవత్సరానికి జ్ఞాపకం వచ్చిందట వీళ్ళకి. అప్పుడు యుద్ధంలో ఎందుకు ఓడిపోయారంటారు మనం? మెల్లగా మీటింగ్ ఏర్పాటు చేశాడట. ఆ మీటింగ్లో ఇద్దరు సేవకులు సలహా ఇచ్చారట రాజుగారికి. రాజుగారు, అసలు మీకు సీక్రెట్ తెలీదు, ఇజ్రాయిల్ దేవుడు కొండలకు దేవుడు, మనం వెళ్ళి కొండల మీద యుద్ధం చేశాం కాబట్టి ఓడిపోయాము అని చెప్పారట. అంటే అర్థం ఏంటి? మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడాడు? ధర్మశాస్త్రం ఎక్కడిచ్చాడు? సీయోను పర్వతం మీద, అవునా? నెక్స్ట్ మోషేతోటి దేవుడు పరిచర్యకు మొట్టమొదట పంపించేటప్పుడు ఎక్కడ దర్శించాడు? హోరేబు పర్వతం దగ్గర. ఏలియాను దేవుడు ఎక్కడ ధైర్యపరిచాడు? హోరేబు పర్వతం దగ్గర. యేసుక్రీస్తు తన మహిమతోటి కనపరచబడిన పర్వతం ఏది? రూపాంతర కొండ. యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగం చేసిన స్థలం ఏది? కొండ మీద. అబ్రహాము ఇస్సాకు బలి ఇచ్చేటప్పుడు అబ్రహాముతో మాట్లాడిన స్థలం ఏది? దేవుడు మోరియా పర్వతం మీద. అన్ని పర్వతాలే కనబడ్డాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ దేవుడు పర్వతాలకే దేవుడండి, మనం రాంగు వాస్తులోకి వెళ్ళి యుద్ధం చేసి వచ్చాం, ఈసారి కొండల మీద కాదు లోయల్లో పెట్టుకుందాం మనం యుద్ధాలు, ఎందుకంటే వారి దేవుడు లోయల్లోకి రాడు అని చెప్పారట సలహా. దేవునికి దిక్కులతో సంబంధం ఉందా? ఆయన భూమి ఆకాశములకు దేవుడు అని బైబిల్లో రాయబడింది. ఆయన తూర్పు దిక్కులు వెళ్తేనే పోరాటం చేస్తాడు, వెస్ట్కి వెళ్తే రాడు, ఇలాంటి మాటలు ఏమి బైబిల్లో లేవు. అంటే వాళ్ళు వాస్తుని చూసుకుంటున్నారు. ఈసారి లోయల్లో యుద్ధం చేద్దాం, లోయల్లోకి వాళ్ళ దేవుడు రాడు సార్ అని చెప్పాడు. అవునా, సరే పదండి అయితే యుద్ధం చేద్దాం. ఈసారి ఆఫెకు అని ఒక లోయ ఉంది, ఆ లోయలో యుద్ధం మొదలు పెట్టారట వీళ్ళు. వాళ్ళ దేవుడు అక్కడికి రాడేలాగా, మన దేవతలు మనం సపోర్ట్ చేస్తారు, గెలిచేస్తాం అనుకున్నారట. యుద్ధంలోనికి వెళ్ళారు, మళ్ళీ గుడారాలు వేసుకున్నారు. 7 రోజులు పట్టింది యుద్ధం స్టార్ట్ చేయడానికి. ఆహాబు మళ్ళీ యుద్ధం మొదలుపెట్టి ఒక్క రోజులోనే 1,00,000 మందిని చంపేశాడట. మరలా పారిపోయాడు బెన్హదద్ రాజుగారు. యుద్ధం చేయడానికి రాడైనా, బహుశా రెడీగా ఉంటాడు అనుకుంటా, గుర్రం ఎక్కి ఎప్పుడెప్పుడు పారిపోదామా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటా ఉంటాడేమో. మరి రెండోసారి కూడా పారిపోయాడట యుద్ధం చేయకుండా. ఆ రోజు 1,00,000 మంది సిరియా సైన్యం చనిపోయారు. ఏమైపోయిందో లోయల దేవుడు. మరి దేవుడు కూడా ఎందుకు జోక్యం చేసుకున్నాడు అంటారు ఆ రోజు? ఒకవేళ దేవుడు జోక్యం చేసుకుని ఆహాబుకు సహాయం చేసి ఉండకపోతే సిరియా ప్రజల ఆలోచన నిజమైపోయేది. నిజానికి దేవుడు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆహాబుకి కృతజ్ఞత లేదు, మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి అని వదిలేయచ్చు. కానీ ఆ ప్రజల యొక్క ఆలోచనను కొట్టివేయడానికి, దేవుడు తన ఉనికిని తెలియచేయటానికి ఆ రోజు రెండోసారి కూడా ఆహాబుకు దేవుడు సహాయం చేయాల్సి వచ్చిందట. ఎందుకనంటే మనం ఆరాధించే దేవుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అని అంటే అన్నింట్లో ఉన్నాడు అని అర్థం. మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ పదాలు వాడేస్తాం. అన్నింట్లో ఉన్నవాడు కాదు మనం నమ్మేది. అన్నింట్లో ఉన్నాడంటే ఈ బల్లలో ఉన్నాడు, ఆ చెట్లో ఉన్నాడు, ఇంకొకటి ఎక్కడొకడు ఉన్నాడు, ప్రతి వస్తువులో దేవుడు ఉన్నాడని నమ్మే సిద్ధాంతం మనది కాదు. అన్ని స్థలాల్లో ఉంటాడు అనేది మనం నమ్మే సిద్ధాంతం. అన్నింట్లో ఉన్నాడు అనేది బైబిల్ సిద్ధాంతం కాదు. కానీ దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు, లోయల్లోనూ ఉంటాడు, పర్వతాల మీద కూడా ఉంటాడు అన్నమాట. కానీ ఆ రోజు వాళ్ళు వేసుకున్న వాస్తు శాస్త్రము వారిని కాపాడలేకపోయింది. స్టిల్ ఈ రోజుకి కూడా క్రైస్తవుల్లో ఇప్పటికీ ఇదే సిద్ధాంతాలు నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యము కంటే కూడా
వాస్తుకి ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు తెలుసా. ఇప్పటికీ కూడా వాస్తు చూసేవాళ్ళు, ముహూర్తాలు చూసేవాళ్ళు, మంచి రోజులు చూసేవాళ్ళు. ఏదైనా గృహప్రవేశం పెట్టుకోవాలనుకోండి, ఫస్ట్కి రోజు మంగళవారం కదా, మంగళవారం అయితే మంచిది కాదు వాళ్ళకి. ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిన శుక్రవారం కదా పాస్టర్ గారు, శుక్రవారాలు మంగళవారాలు, మరి ఈ ముహూర్తాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అవి కూడా దేవుడు చేసిన రోజులేగా. మరి మంగళవారం అయితే ఏమవుతుంది, శుక్రవారం అయితే ఏమవుతుంది? వాటితో ఏం లేదు, కానీ ఒక సెంటిమెంట్ అమ్మో శుక్రవారం, అమ్మో మంగళవారం, ఏమైపోద్దాం మరి మంగళవారం అయితే. అంటే అనవసరమైన పద్ధతులు అన్నమాట. సంవత్సరం అంతా వాక్యం చెప్తామా, ఒక్కటి కూడా బుర్రకెక్కదు. అదే రోడ్డు మీద వెళ్ళేటైనా ఎవరైనా ఒక పుస్తకం పట్టుకొచ్చి, ఇగో మీ ఈ కిటికీ ఇక్కడ నుండి మార్చకపోతే మీ ఇల్లు బాగుపడదు అన్నాడు అనుకోండి, సాయంత్రానికి కిటికీ మార్చేస్తారు. అక్కడ ఎంత మంచి కట్టుకుని ఇల్లు అయినా కూలగొట్టి రిపేర్ చేసేస్తాం, అంత ఇల్లు డిజైన్ అంతా పాడు చేసుకుంటాం. ఎందుకు అంత పవర్ ఆ మాటకి? అజ్ఞానం మనలో ఉంటే దాన్ని ప్రతివాడు అవకాశంగానే వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, వస్తువులను మార్చటం వలన మన జీవితాలు ఆశీర్వదింపబడవు, జీవితాలను మార్చుకుంటేనే ఆశీర్వదింపబడతాయి. అర్థమవుతుందా? ఇంకా కొంతమంది ఈ మధ్యన క్రైస్తవ సమాజంలో కొంతమంది పెద్దలు, ప్రముఖులు తయారయ్యారు. వాళ్ళు చెప్పే కొత్త బోధలు ఏంటో తెలుసా? మేము దేవుని దగ్గర ప్రార్థన చేశాము, దేవుడు మాకు దర్శనంలో ఇది చూపించాడు. ఏంటనంటే, మీరు ఈ ఇల్లు మారిపోయి ఇంకొక ఇంటికి వెళ్ళిపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడట. అంటే ఈ ఇంటికి వచ్చిన సాతాను ఆ ఇంటికి రాడేమో, మరి అదేమన్నా బాంబ్ షెల్టరా లోపలికి రాకపోవడానికి? ఇక్కడికి వచ్చినాడు అక్కడికి రాడా? ఎందుకు రాడు? సరే పోనీ, ఇప్పుడు అక్కడ ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ ఆశీర్వదించడా నిన్ను? ఈస్ట్లో ఉంటేనే ఆశీర్వదిస్తాడా? ఇప్పుడు వెలుతురు గాలి రావడానికి మంచి ప్లానింగ్తో కట్టుకోండి ఇల్లు, తప్పేం లేదు. తూర్పు గుమ్మం ఉంటేనే ఆశీర్వాదం అని అన్నారు అనుకోండి, అసంటి మాటలు ఏమి నమ్మకండి. ఇప్పుడు అందరం తూర్పు సైడ్ కట్టుకుంటే మరి దక్షిణం ఉత్తరం ఇవన్నీ ఎవరు కట్టుకుంటారు ఇల్లులు? ఆ దిక్కుల్లో ఎవరు ఉండాలా? దేవుడు అన్ని వైపులా ఉంటాడు. తన యందు భయభక్తులు కలిగిన వారు అందరినీ ఆశీర్వదిస్తాడు. దేవునికి దిక్కులతో సంబంధం లేదు, స్థలాలతో అసలే సంబంధం లేదు. అర్థమైందా? ఏది సమాజానికి ఉపయోగపడదు అని అనుకుంటామో అది మనకు బాగా ఉపయోగపడుతుంది. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందిన వాని వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఏంటా సూచక్రియలు? వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. దేవుని అధికారమును కలిగిన మనము సాతాను శక్తులకి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఉన్నామంటే పారిపోవలసిందే. వాటిని చూసి మనం ఇల్లులు మార్చి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ అధికారం మనకి ఇవ్వబడింది కాబట్టి దాన్ని వాడుకొని, దాన్ని వినియోగించుకుని అపవాదిని జయించే ప్రయత్నమే మనం చేయగలగాలి. వాస్తులు, ముహూర్తాలు మనకి తగినవి కావు. అలాంటి పిచ్చి మాటలు ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మే ప్రయత్నాలు చేయకండి. క్రైస్తవ సమాజం కూడా ఇదే మాటలు. ఇప్పుడు దేవుడికి ఇంట్లో అయితే ఆశీర్వాదం చేయడానికి సామర్థ్యం సరిపోదా? చేయగలుగుతాడు. ఆయన ఎక్కడైనా నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేటప్పుడు ఆయన చూసేది నీ ఇంటి వాస్తు కాదు, నీ జీవిత విధానాన్ని చూస్తాడు, నీ క్రియలను చూస్తాడు. కాబట్టి ఫస్ట్ మన జీవితం బాగుందా లేదో పరీక్షించుకోవడం మన జీవితానికి క్షేమకరమానమాట. లోయలో యుద్ధం చేశారు, లోయలో కూడా ఓడిపోయి వెళ్ళిపోయారట. ఆ రోజు గొప్ప నష్టం జరిగింది. ఇంకొక అద్భుతం ఏంటో చూడండి, 30వ వచనం చూడండి. ఆ యుద్ధంలో జరిగిన మరొక సంఘటన. తక్కిన వారు ఆహ్వేపు పట్టణంలోనికి పారిపోగా అచ్చటయున్న ఒక ప్రాకారము శేషించిన వారిలో 27,000 మంది మీద పడెను. చాలు, రాజుగారు యుద్ధం చేసి 1,00,000 మందిని చంపేస్తే ఒక ప్రాకారపు గోడ ఎంతమందిని చంపిందట? 27,000 మందిని. దేవుడు మన పక్షముగా ఉంటే గోడలు కూడా యుద్ధాలు చేస్తాయి. సృష్టి కూడా మన తరపున పోరాడుతుందని. రాజుగారు ఒక్కడు 1,00,000 మందిని చంపితే ఒక జీవం లేని గోడ 27,000 మందిని చంపేసిందంట. మరి కూలేటానికి వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత దేవుడు కూల్చేసాడో మనకు తెలియదు, కానీ గోడ మాత్రం వాళ్ళ మీద పడ్డదట. 27,000 మంది చచ్చిపోయారండి. నేను అనుకుంటాను ఆ సలహా ఇచ్చిన ఇద్దరు మాత్రం బతుకుంటుంటే వాళ్ళ పని ఏమయ్యేదో. ఖచ్చితంగా రాజుగారు అడుగుతాడు కదా, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు, తీసుకురండి ఇటు. లోయల్లో వాళ్ళ దేవుడు పని చేయడం అన్నారు, తీసుకురండి వాళ్ళిద్దరినండి. వాళ్ళిద్దరిని ఆయనే చంపేసేటాడు క్రూరత్వంగా. మరి వాళ్ళు చచ్చిపోయారో బతికారో మనకి బైబిల్లో రాయబడలేదు అనమాట. అంటే ఒక అజ్ఞానపు ఆలోచన వాళ్ళ జీవితాన్ని ఎన్ని నష్టాలకి గురి చేసిందో చూడండి. ఇక వెంటనే మళ్ళీ ఇంకొక ఇద్దరు బయలుదేరారు రాజుగారి దగ్గరికి. రాజుగారికి మనకి కొండలు అయిపోయాయి, లోయలు అయిపోయాయి, ఇక మనకు యుద్ధాలు చేయడానికి వేరే డైరెక్షన్ లేదు కాబట్టి తెల్ల జెండా ఊపేద్దాం వారి దగ్గరికి వెళ్ళి అని చెప్పి రాజుగారితో సంధి చేయడానికి మొదలు పెట్టారట. మేము వెళ్ళి మీకోసం రాజుగారిని అడుగుతాం, ఎందుకంటే ఇజ్రాయేలీలు దయాపరులు అండి అని చెప్పగానే రాజుగారు కూడా ఒప్పుకున్నాడట. ఒప్పుకోగానే ఆ ఇద్దరు వెళ్ళి
ఆహాబు రాజుతో మాట్లాడుతున్నారు. అయ్యా, సిరియా రాజు అయిన బెన్హదదు మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాడు అని చెప్పగానే రాజు పలికిన మాట చూడండి, 32వ వచనం చూడండి. కావున వారు తమ నడుములకు గోనెలు కట్టుకొని తల మీద త్రాళ్ళు వేసుకొని ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీ దాసుడైన బెన్హదదు దయచేసి నన్ను బ్రతకనిమ్మని మనవి చేయుటకై మమ్మను పంపెనని చెప్పగా, అతడు బెన్హదదు నా సహోదరుడు, అతడు ఇంకనూ సజీవుడై ఉన్నాడా అని అడిగెను. ఏమని పిలుస్తున్నాడట? ఫస్ట్ ఏమో మా యజమాని అని పిలిచాడు, ఇప్పుడేమో నా సహోదరుడు అని పిలుస్తున్నాడు. శత్రువుని చేర్చుకునే విషయంలో ఆహాబు రాజు ఎంతగా ఆసక్తి కనపరుస్తున్నాడో చూడండి. వాళ్ళే బెటరు, కనీసం నీ దాసుడు అని అన్నారు. ఈయన ఏకంగా సహోదరుడు అన్నాడట. ఈయన ఆలోచన లేదో బాగున్నట్టు ఉంది కదా అని చెప్పి వాళ్ళు కూడా, అవును సార్ మీ సహోదరుడే, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు అని అనగానే ఆయనను పిలిపించుకుని ఆయనను రథం ఎక్కించుకుని ఆయనతో సంధి చేయడం మొదలుపెట్టాడట. శత్రువుని చంపవలసిన వాడు, తన పట్టణాన్ని సంరక్షించుకోవలసిన వాడు శత్రువుతో సంధి చేయడం మొదలుపెట్టాడట. మనం కూడా చేస్తాం. ఎట్లా అనంటే, ఇగో సాతాను, నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, ఓకేనా, మన ఇద్దరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం. చేశారు ఎప్పుడైనా సంధి? రాత్రులు మనం పడుకునేటప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు భయం వేస్తుంది అన్నమాట. భయం వేసినప్పుడు ఎలాంటి మాటలే మాట, దయ్యాలు మీరు నా జోలికి రాకండి, నేను మీ జోలికి రాను. చేయలేదు ఎప్పుడుని? చేసే ఉంటారులేండి, చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. కానీ అంటే శత్రువుతో పోరాడడానికి బదులుగా వెళ్ళి సంధి చేస్తున్నాం. దేవునికి అది చాలా కోపాన్ని తీసుకుని వస్తుంది. ఆ రోజు మళ్ళీ వెంటనే ఆ సంధి చేసుకున్న వెంటనే బెన్హదదు అక్కడి నుండి వెళ్ళిపోయాడట. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేయాలి, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఆ రాజును గద్దించడానికి పంపించాడట. ఆ ప్రవక్త వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ వివరాలు వచ్చే వారం మనం నేర్చుకుందాం. హల్లెలూయా. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచి కళ్ళు మూసుకుని చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు ప్రభువా. అయ్యా, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నేను నమ్ముతున్నాను. నిజమేనైనా ఆహాబు చేసిన పొరపాటే మేము చేస్తున్నాం. పాపము చేత మా కంచును పోగొట్టుకున్నాం. నువ్వు చేసిన కార్యములను మర్చిపోయి కృతజ్ఞత చెల్లించకుండా నిర్లక్ష్యాన్ని మేము కనపరుస్తూ ఉన్నాం. మేము అడగక మునిపే ఎన్నో కార్యాలు మా జీవితంలో చేసావు నాయనా, అయినా కూడా వాటిని గ్రహించలేక నీకు కృతజ్ఞత చెల్లించకుండా మా జీవితాలు బలహీన స్థితికి వెళ్ళిపోయాయి, నిర్లక్ష్యానికి గురి చేయబడ్డాయి. దయచేసి ఈరోజు ఆ లోపమును మాలో సరిదిద్దండి నాయనా. నీ తట్టు తిరుగునట్లుగా, నువ్వు చేసిన ఉపకారములను మర్చిపోకుండానట్లుగా మమ్మల్ని పురుకొల్పండి. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి, స్థిరముగా ముద్రించండి నాయనా. వచ్చిన ప్రతి ఒక్కరూ వాక్యమునకు లోబడినట్లుగా మా హృదయములను మీరు ప్రేరేపించండి. క్షేమంగా తిరిగి మా అందరిని వారి గృహాలకు చేర్చండి. ప్రతి అపవాది క్రియను మాకు దూరపరచండి నాయన. ఇప్పటి వరకు జరిగిన పరిచయం అంతటిని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.